అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మరి అదానీ గారు కృష్ణపట్నం పోర్టు తీసుకున్నారు, గంగవరం పోర్టు తీసుకున్నారు, మరి అక్కడ కూడా ఇట్లాంటి కేసులు పెట్టచ్చు కదా. ఇక్కడే ఎందుకు పెట్టారు, కాకినాడ పోర్టులో ఎందుకు పెట్టారు? తమాషాగా ఉంది ఇదంతా కూడా. అదానీ జోలికి సెకీ ఒప్పందం అన్నారు, అదన్నారు ఇదన్నారు, అదానీ మీద జోలికి మాత్రం వెళ్ళలేదు. పక్కనేమో అదానీని మోడీని భ్రష్టు పట్టించారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. సరే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈవెన్ సార్ ఇప్పుడు వీళ్ళు పార్లమెంట్లో అదాని మీద చర్చ జరుగుతుంటే ఒక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంపీలు ఎవరు అక్కడ మాట్లాడలేదు, ఇక్కడేమో తిడుతున్నారు. ఇక్కడికి వచ్చే వీళ్ళ పత్రికల్లో రాస్తారు ఈ విధంగా అదానికి దోచిపెట్టేశారు, అదానితో కొమ్మక్కారని చెప్పి రాస్తారు. ఇప్పుడే మళ్ళీ అదాని పెట్టుబడులు పెట్టడానికి అసలు ఆంధ్రప్రదేశ్కి పరిగెత్తు వస్తున్నారని మళ్ళీ ఈరోజు రాస్తారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం సార్ ఒకటి, ఇందాక అందరు వ్యాలిడ్ పాయింట్, ఈవీఎంల ద్వారా గెలిచిన వాళ్ళకి ప్రజలంటే భయం ఉండదు, భక్తి ఉండదు. ఎందుకంటే మళ్ళీ అట్టానే గెలుస్తాం కదా, మనకి ప్రజలు తీర్పిచ్చారా అన్నటువంటి యాంగిల్లో క్లియర్గా వీళ్ళ పరిపాలన ఈరోజు కనపడుతుంది. ఇందాక మహారాష్ట్ర అంశం ఒక్కటి తీసుకున్నాను సార్, ఎందుకంటే చెప్పి దీంట్లోకి వెళ్తా. మహారాష్ట్రలో మొన్న మీరు కన్నద్ అనేటటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈవీఎం చిత్రాలను ఒకటి చూసాం. ఇంకో అసెంబ్లీలో అయితే అమరావతి సెగ్మెంట్కి సంబంధించి 26 పోలింగ్ బూత్లో 2 అభ్యర్థులకు సేమ్ ఓట్లు వచ్చాయి. 95, 95, 113, 113, 63, 63. అట్లానే ఇంకొక అసెంబ్లీ నియోజకవర్గం చూస్తే సార్ కారడ్ అనేటటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెంబర్ 164, పోలైన ఓట్లు 517, లెక్కించినటువంటి ఓట్లు 707. దాంట్లో బీజేపీకి 557 వచ్చినాయి, కాంగ్రెస్కి 150 వచ్చినాయి. పోలైన ఓట్లే 517 అయితే బీజేపీకి 557 వచ్చినాయి. మరి ఇట్లాంటి ఈవీఎం చిత్రాలు చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఈవీఎం ద్వారా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, హర్యానా, మహారాష్ట్ర 49 లక్షల ఓట్లు అదనంగా వచ్చినాయి కదా. ఇక్కడ 49 లక్షలు వచ్చినాయి. అక్కడ కూడా మీకు అక్కడ కూడా 5 లక్షల ఓట్లు. మహారాష్ట్రలో చూస్తే మీకు రాత్రిపూట 5 గంటలకి 55% పోలింగ్ ఉంది సార్ ఈవినింగ్, తెల్లారేటప్పటికి 67% అన్నారు. ఖురేషీ గారు కూడా ఏంది ఇది చాలా డేంజర్, అర్ధరాత్రి వచ్చేసి 12% ఎట్ట పెరిగింది. ఆత్మలన్నా ఓట్లు వేయాలి, లేకపోతే ఇదన్నా మేనేజ్ అవ్వాలి, రెండే జరగాలి. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు ఎప్పుడు 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన వాళ్ళు, 30 ఏళ్ల క్రితం చచ్చిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఈవీఎంలో ఓట్లు వేసేయాలి. కాంగ్రెస్ మీ ఇప్పుడు ఆయన రెఫర్ చేశారు కదా, కాంగ్రెస్ ఆవిడ మాట్లాడుతుందని. ఈ విషయాలు ఏం మాట్లాడట్లా, వాళ్ళు బీజేపీకి అనుకూలంగా కాంగ్రెస్ పనిచేస్తుంది ఏపీలో. అది విచిత్రమైన పరిస్థితి. రెండోసారి ఇప్పుడు కాకినాడ పోర్టుకు సంబంధించి మొన్నటిదాకా జత్వాని, కాదంబరి, తర్వాత అదాని, మొన్నటిదాకా కొన్ని రోజులు బోటు, ఇప్పుడేమో పోర్టు. అసలు దేనికి అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి? ఈరోజు పార్లమెంట్లో చర్చకు వస్తున్నటువంటి అంశాలు ఎందుకు నేను కీలకంగా పార్లమెంట్లో అన్నాను సార్, ఈరోజు మీరు ఈ డిబేటు జనరల్గా పార్లమెంట్లో జరిగినటువంటి 2 అంశాల మీద పెట్టాలి. ఏది మేజర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, 2 మన కడప ఉక్కు ఫ్యాక్టరీ. ఇది చూడండి సార్, ఈరోజు లోక్సభలో కేంద్ర మంత్రి కుమారస్వామి కడప ఉక్కు లేనట్లే డైరెక్ట్గా కడప స్టీల్ ప్లాంట్ పరిశీలనలో లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. ఎవరో లోక్సభలో జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకి. 2 వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుంది. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రైవేటీకరణ కొనసాగుతుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పేర్కొన్నారు. లోక్సభలో కీర్తి ఆజాద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు 2021 జనవరి 27న ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. అంటే ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి నిన్న సాక్షాత్తుగా పార్లమెంట్ నిన్న జరిగింది. అది ఈరోజు మనం జనరల్గా అయితే ఈ చర్చకి రావాలి, రానికుండా రోజుకొక డైవర్షన్ అంశం. లేదంటే మనం ఎక్కడ చర్చ పెట్టాలి? ఈరోజు మామూలుగా 3-4 రోజుల నుంచి వరుసగా జరుగుతున్నటువంటి అంశాల్లో రైతులకి ఈరోజు ధాన్యం కొనేటటువంటి పరిస్థితి లేదు. ఏదైతే 75 కేజీల రైస్ బ్యాగ్ వరి బస్తాని 1725 రూపాయలకు కొనాలైతే 350 నుంచి 400 రూపాయలు తక్కువకి ఈరోజు దళారులకు అమ్ముకునేటటువంటి పరిస్థితి. అంతకుముందు రైతు భరోసా కేంద్రం ఉంటే వాళ్ళకి 14 రోజుల్లో డబ్బులు వచ్చాయి, కొద్దిగా లేట్ అయినా కూడా 4 రోజుల్లో అయినా డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడాయి. సో వాళ్ళకి రైతు భరోసా కేంద్రం ఆధారంలో కొనేవాళ్ళు. ఇప్పుడు ఆ కొనేటటువంటి దిక్కు లేదు, దాన్ని డైవర్ట్ చేయాలి. అందుకని ఈ మంత్రి, ఆ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి మంత్రి, ఈ కొనుగోలు చేయాల్సినటువంటి సివిల్ సప్లైస్ మంత్రి ఎవరైతే ఉన్నారో నాదేంద్ర మనోహర్ తీసుకుని వెళ్ళి పోర్టు అంశాన్ని ఈరోజు తెర మీద తీసుకొని వచ్చారు. అసలు ఈ కాకినాడ పోర్టుకి 2 పోర్టులు ఉన్నాయి సార్. ఏ పోర్టు కూడా తేడా తెలియదు మంత్రి గారు, పవన్ కళ్యాణ్. ఎందుకంటే వీళ్ళు వెళ్ళింది యాంకరేజ్ పోర్టు, అది సహసిద్ధంగా ఏర్పడిన పోర్టు. అక్కడి నుంచే ఏదైతే రైస్ అనేది అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి పోర్టు. అక్కడికి వెళ్ళి తెల్లారేమో ప్రెస్ మీట్ దీని మీద పెట్టించారు, అరవిందో దాని మీద. ఇది కాకినాడ డీ పోర్టుకి సంబంధించినటువంటి. ఈ కాకినాడ డీ పోర్టు ఫస్ట్ 1997లో గవర్నమెంట్ స్టార్ట్ చేసింది సార్. ఫస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా 2 ఇయర్స్కి చంద్రబాబు నాయుడు గారు కేవీ రావు అనే అతనికి
దీన్ని కట్టబెట్టాడు. అవును. ఈ కేవీ రావు చరిత్రని ఇందాక అసెంబ్లీలో కూడా అప్పట్లో నాకు గుర్తు, అసెంబ్లీలో కూడా దీని మీద గొడవైంది. సార్ ఇందాక వైఎస్ రాజశేఖర గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు దీని మీద గొడవైనట్లు అయింది ఆ కేవీ రావు అంశాన్ని ఇందాక ఎవరైతే మన కృష్ణరాజు గారు ఎత్తినాక నేను మళ్ళీ ఇప్పుడు గూగుల్లో ఎతికితే కేవీ రావు చరిత్ర దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నవంబర్ 15, 2018 ఇందాక ఎవరైతే చెప్పారు దాంట్లో కాకినాడ పోర్టు అక్రమాలు, కాకినాడ సీపోర్ట్ యజమాని కేవీ రావుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో వాటా ఉంది చంద్రబాబు నాయుడుకి, జగన్ గారికి కూడా ఆరోపిస్తూ చేశాడు ఆయన చేయటం. అయితే అప్పుడు చిన్న సినిమా థియేటర్ నడుపుకునే కేవీ రావు సీపోర్ట్ ఎలా వచ్చింది అడిగాడు పవన్ కళ్యాణ్ 2018లో. చిన్న సినిమా థియేటర్ నడుపుకునే ఆయనకు సీపోర్ట్ ఎలా వచ్చిందో తేలుస్తాను అని వ్యాఖ్యానించాడు. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ మత్స్యకారులను వేధిస్తున్న కేవీ రావు అమెరికాలో ఉంటాడని, అతనిపై అమెరికా ప్రభుత్వానికి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI కూడా ఫిర్యాదు చేస్తా అని చెప్పాడు 2018లో. అది దానికి సంబంధించినటువంటి వీడియోలు సార్ ఇప్పుడు మనం అన్ని ప్లే చేయలేము, చాలా చాలా ఎక్కువ. తెలంగాణ విడిపోవడానికి కేవీ రావే కారణం. రైతులు పండని వారు మీరు పరిశ్రమలు ఎలా పెట్టారు, ఉద్యోగాలు ఎవరు, ఎవడబ్బో సొమ్మిది కేవీ రావు. కేవీ రావుని విడిచే ప్రసక్తే లేదు. కేవీ రావు నిన్ను లోకేష్ చంద్రబాబు ఎవరూ కాపాడలేరు. స్ట్రాంగ్ కామెంట్స్ టు కేవీ రావు. చెప్పేదాకా నాకు తెలియదు. మీరు కృష్ణరాజు గారు చెప్పిన తర్వాత నేను చూసినాక కేవీ రావు అనే దాని మీద ఆయన చెప్పిన దాన్ని చూస్తే చాలా వస్తున్నాయి. తెలంగాణ విడిపోవడానికి కేవీ రావు పై పవన్ తెలంగాణ విడిపోవడానికి కేవీ రావు గారు ఎట్లా కారణం, దేనికి కారణం అది మొత్తం వినాలి సార్. ఎందుకంటే చాలా సేపు ఉంది కాబట్టి మన తర్వాత వింటే మనకు అర్థం అవుతుంది. కేవీ రావుని విడిచే ప్రసక్తే లేదు. మరి ఇప్పుడు బుధాన్ వేసుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు బుధాన్ వేసుకొని కేవీ రావు దగ్గర ఎందుకు అరవిందోకి ఉంది అని చెప్పి ఈ రోజు కేవీ రావుకి మళ్ళీ మాట్లాడరు. అంటే ఆ రోజు ఏం వాటా ఇచ్చినట్లేడు కేవీ రావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవీ రావు మనిషే కాబట్టి కేవీ రావు చంద్రబాబు నాయుడు గారు కదా కట్టబెట్టింది ప్రైవేట్ వాళ్ళకి. సో దీన్ని ఇప్పుడు కేవీ రావును వేసి ఒక కేసు పెట్టించేసి ఏదైతే అరవిందో వాళ్ళని ఇక్కడి నుంచి తరివేసేటటువంటి కార్యక్రమం. అంటే పరిశ్రమలను మేము దరివేసామని మా మీద అపనిందలు వేశారు సార్. ఇప్పుడు వీళ్ళు దరివేస్తున్నారు పారిశ్రామికవేత్తలని. ఇప్పుడు ఆయన రైట్ రాయల్గా వాటా కొనుక్కున్నాడు. నాట్ ఓన్లీ కేవీ రావు దగ్గరే సార్, కేవీ రావు దగ్గర అనేది కాదు, కాకినాడ దానికి సంబంధించిన దాంట్లో కాకినాడ సెజ్ ఉంది సార్, కేసెజ్ అంటారు దాన్ని. కాకినాడ సెజ్లో అయితే 2020 సెప్టెంబర్లోనే GMR దగ్గర 51% వాటా కొనుక్కుంది. కేవీ రావు అరవిందో 51% GMR దగ్గర కొనుక్కుంది. ఎందుకు GMR దగ్గర ఎంత కొంది? 2610 కోట్లకి. వాళ్ళకున్న అప్పులు అన్ని మొత్తం కలిపి 2610 కోట్లు కొనుక్కొని 1600 కోట్లు మొదటి విధిలో చెల్లించేటట్టుగా, తర్వాత 2-3 ఏళ్ళలో ఇంకా మిగిలిన 1110 కోట్లు చెల్లించేట్టుగా. ఎందుకు? GMRకి అప్పటికే 26,300 కోట్లు అప్పులు ఉన్నాయి. సో వాళ్ళు అలా వాటాలని విక్రయించుకుంటారు అప్పులు ఉన్నప్పుడు, లాభాలకు వస్తున్నప్పుడు. సో అట్లానే ఇప్పుడు దీనికి కాకినాడ ఈ పోర్టుకు సంబంధించిన దాంట్లో కూడా 41.12% వాటాను కొనుక్కున్నారు. మిగిలిన వాటా ఎవరి దగ్గర ఉంది? కేవీ రావు దగ్గర ఉంది. అంటే ఈరోజు మెయిన్ ఎవరు అక్కడ? కేవీ రావు. కేవీ రావు కదా ఏం డిసైడింగ్ ఫ్యాక్టర్, ఎందుకంటే మెజారిటీ షేర్ హోల్డర్ ఉన్న వాళ్ళ దగ్గర డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ ఈరోజు కేవీ రావు అంటే దగ్గర మేమంతా బలవంతంగా లాక్కున్నారంట. దానికి ఏది వైవి సుబ్బారెడ్డి గారు అబ్బాయి, విజయసాయి రెడ్డి గారు ఇంకా ఏదేదో పేర్లు పెట్టేసి వాళ్ళందరి మీద ఎవడు లాక్కుంటాడు సార్ బలవంతంగా? వాళ్ళకి ఏదైనా అప్పులు ఉంటేనో ఇంకోటో లాభాల కోసం అప్పులుంటే అమ్ముకుంటారు. పాయింట్ నెంబర్ 1 షేర్లని. లేదు ఇంకా లాభాలు ఎక్కువ వస్తాయి అంటే వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కోసం అమ్ముతారు. అంతే తప్ప దీన్ని ఇది ఇద్దరు బిజినెస్ల మేళ మధ్య జరిగేటటువంటిది, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగేది. మధ్యలో వీళ్ళకేం సంబంధం అసలు సార్? కేవీ రావు అనేటటువంటి ప్రైవేట్ వ్యక్తి, అరబిందో ప్రైవేటు, ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? అంటే చంద్రబాబు నాయుడు గారు సొంత మనిషి కాబట్టి ఇప్పుడు అతనితో ఏదో కేసు పెట్టించేసి ఇవన్నీ డైవర్ట్ చేసి మొత్తం ఇక్కడ ఏదో అరాచకం జరిగిందని చూపించాలనేటువంటి ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చేస్తున్నట్టుగా కనపడుతుంది. మూడోది రేషన్ దానికి సంబంధించి సార్, ఎందుకంటే ఇది కీలకంగా మనం చర్చించాలి. మొన్న నవంబర్ 16వ తారీఖు సార్, అంటే 16 రోజులైంది. నవంబర్ 16 ఈనాడు దినపత్రిక రాసింది సార్, రెచ్చిపోతున్న రేషన్ మాఫియా. దాంట్లో వాళ్ళు ప్రియాంబుల్ లాగా ముందు రాసి దాంట్లో వాళ్ళే చెప్పారు సార్, కార్డుదారులకు ఇవ్వకుండా నేరుగా నల్ల బజారుకే రేషన్ మాఫియా అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చివరికి కార్డుదారులకు పంపిణీ చేయకముందే బియ్యాన్ని నల్ల బజార్లకు తరలిస్తున్నారు. బియ్యం కావాలని ఎవరిని అడిగితే వచ్చే నెలలో తీసుకోమని చెబుతారు. ఇందాక మనకు కాలర్ మాట్లాడారు, బియ్యం ఇవ్వట్లేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఇంటింటి దగ్గరికి వెళ్ళేది, ఏదైనా చిన్న గల్లీలో వెహికల్ పట్టదనుకుంటే ఆ గల్లీ దగ్గరకు ఆగి వాళ్ళందరికీ చెప్పి అనౌన్స్ చేసి రమ్మనేవాళ్ళు. ఎందుకంటే కొన్ని గల్లీలో చిన్న దాంట్లో పట్టవు కాబట్టి వెహికల్స్. సో అట్లా ఇంటింటికి వెళ్ళి రేషన్ అందించారు. సో ఇప్పుడు ఆ రేషన్ లేదని చెప్పి సాక్షాత్ ఈనాడు పేపర్ రాసి మాఫియాకు సహకరించే ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు అధికారులకు నెలకు 5 లక్షలు చొప్పున ముట్ట చెబుతున్నారు. ₹1 కోటి చొప్పున అడ్వాన్సులు ఇస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు 90% ప్రాంతాల్లో రేషన్ మాఫియా తన అద్దు అదుపు లేకుండా వ్యవహరిస్తుంది.
ఎప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన 5 నెలల తర్వాత అంటే దీని వెనక ఒక ఆలోచన ఏమంటే రేషన్ ఎత్తేయాలనే ఆలోచన కూడా కుట్ర కోసం సరే, ఇదన్నీ వాళ్ళ- కూడా రాస్తున్నారా వాళ్ళకు అనేది ఒక కూడా ఇంటెన్షన్ ఉంటుంది. అవును. ఆ ఇంటెన్షన్ ఉండేటప్పుడు దాని ముందు ప్రజల్లోకి వేరే రకంగా తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు రేషన్ ని కట్ చేయాలి. అవును ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా ఇవ్వట్లేదు. కొంత స్టేట్ గవర్నమెంట్ దాదాపు 80 లక్షల కార్డులకి అంతగా భరించాల్సి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు వెళ్ళినప్పుడు అడిగారు, అవును. అయ్యా మేము రేషన్ భరించాల్సి వస్తుందని. అది ఎత్తేసేటటువంటి ప్రక్రియ. అందుకని ఐవైఆర్ఎస్ కాల్స్ అసలు పథకాలే లేకుండా మేము ఇప్పుడు మీకు కొంత చంద్రబాబు నాయుడు గారు ఒకటి పథకాలు అందుతున్నాయో లేదో ఐవైఆర్ఎస్ కాల్స్ ద్వారా తెలుసుకుంటాడంట. అరే ఏమన్నా నువ్వు పథకం ఇస్తేనే కదా, ఏమన్నా పథకం ఇచ్చా? పెన్షన్ అనేది ఆన్ గోయింగ్ స్కీమ్, అది కొత్తగా అది రెగ్యులర్ గా లేదు. అది కూడా 2 లక్షల మంది కట్ చేసి 66 లక్షల మంది ఉండేది 64 అయింది. ఇంకో 2 నెలలు పోతే 60 ఫోన్ లక్షలు చేసి మీకు మహిళా శక్తి ఏంటి మీకు ఇంటింటికి 1500 వస్తున్నాయని అయింది. అడుగుతారా? అమ్మవందనం వస్తుందా? తల్లికి ఉచిత బస్సు వందనం కింద వస్తుందా? మీ ఇంటింటికి 15,000 వస్తుందా ప్రతి బిడ్డకి ఇస్తున్నారని అడుగుతారా? అది రికార్డ్ చేయాలి సార్. ఆ ఫోన్లు వచ్చినప్పుడు కాలర్స్ కూడా ఎవరైతే మనకు కాల్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలి. అవును. ప్రశ్నించి ఆ రికార్డ్ చేసి బయటకు వదిలితే కనీసం ఈ ప్రభుత్వానికి బుద్ధి అన్న వస్తుంది. ఇంకోసారి కాల్స్ అన్న చేయకుండా ఉంటారు. లేదా ఏమి ఇచ్చారని కాల్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఈ రెచ్చిపోతున్న రేషన్ మాఫియా అని రాశారు కదా సార్. అవును. ఇదిగోండి సార్, ఇది పిఠాపురం సార్. పిఠాపురంలో కూడా సాక్షాత్తు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఏదైతే గొల్లప్రోలు మండలం సంబంధించినటువంటి గొల్లప్రోలు మండలం దుర్గాడ, చేబ్రోలు, పిఠాపురం మండలం పత్తిపడి అన్ని ఏదైతే రేషన్ మాఫియా జరుగుతుందని పత్రికలో రాశారు ఆంధ్రప్రభ. మరి మీ నియోజకవర్గంలోనే రేషన్ మాఫియా జరుగుతుంటే నువ్వు ఆడికి వెళ్ళి ఆరేడో పట్టుకున్నా ముందు నీ నియోజకవర్గంలో కంట్రోల్ చేయాలి కదా. అవును. నీ నియోజకవర్గంలో నువ్వు కంట్రోల్ చేయలేనాడు నేను అక్కడికి వెళ్ళి రేషన్ మాఫియాని అడ్డుకుంటా, అడ్డుకో. రైట్, ఓకే. ఈ రేషన్ మాఫియా అదంతా కూడా ఇదేదో చంద్రబాబు గారి కోసం చేశాడా, లేకపోతే తనకి పవర్ ఉంది, నేను లోకేష్ సమానమే, లేకపోతే నేను చంద్రబాబు సమానం అని చెప్పుకోవడానికి చేశాడా, తెలియక చేశాడా, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు ఈ కేసులో ఎట్లా ఎదుర్కొంటారు? ఈ కేసుకి సంబంధించి మీరేమన్నా చెప్తారా? సార్ అసలు వాళ్ళు పెట్టిన కేసు అనేది అక్కడ నిలబడదు. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే కాదుగా ఈ లోపు వేధిస్తారు కదా సార్, రమ్మని విచారణకు రమ్మని చెప్పట్లా వేధించడం అనేది కామన్. ప్రభుత్వంలో వేధించడం అనేది ఎందుకంటే ప్రశ్నిస్తే ఇప్పుడు అది సినిమాలో వస్తున్న దెబ్బలు పడతాయి మామ దెబ్బలు పడతాయి రాజా అని ఏదో పుష్పట్టులో వస్తున్నట్టు మీ మీద కేసులు పడతాయి మామ కేసులు పడతాయిరా కేసులు పడతాయి ప్రశ్నించదు ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నటువంటిది. సో ఇందాక మీరు ఒక కీలకమైన పాయింట్ చెప్పారు, నేను మళ్ళీ మర్చిపోతాను. పెట్టుబడుల్ని దెబ్బతీస్తున్నారన్నారు. ఇప్పుడు అదానీ పెట్టుబడులు కూడా డౌట్ఫుల్గా ఇప్పుడు ఈ రకంగా మొన్న సెకీ ఒప్పందం మీద అదానీ మీద భ్రష్టు పట్టించే ప్రయత్నం జరిగింది కదా. ఇప్పుడు అదానీ వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు అదానీకి కృష్ణపట్నంలో వాటా కొన్నారు వాళ్ళు, మరి ఇప్పుడు అదానీ మీద కూడా కేసు పెడతారా వీళ్ళు? సార్ ఇప్పుడు అదానీ ఉంది, లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టు అరబిందోనో ఇప్పుడు పరిశ్రమల్లో పారిశ్రామిక రంగం పెట్టుబడులు పెడుతున్నారు. ఒక వ్యక్తికే ఇట్లా జరిగితే రేపు పొద్దున మన పరిస్థితి అనేది ఆలోచించేటటువంటి పరిస్థితి ఎవరికైనా వస్తుంది కదా. అంతేగా. రెండోది ఇప్పుడు ఈయన అంటాడు పోర్టులన్నీ ప్రైవేట్ పరం చేస్తా అంటున్నాడు. అంటే వీళ్ళ వ్యక్తులు ప్రైవేటీకరణ చేయడం కోసం ఉన్నాళ్ళని తరివేయడానికి వేస్తున్నటువంటి కుట్రగా కూడా భావించాలి. కొత్త గవర్నమెంట్ పరంగా ఎందుకు కట్టాడు మరి? జగన్ గారు అప్పుడే ఇచ్చుకుని ఉండొచ్చు అదే కదా సార్. అరవిందోకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసుకుంటే అయిపోయేది. అనవసరంగా కాలేజీలన్నీ నారాయణకి అప్పచెప్పేస్తారు. నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజీ నడుపుతున్నాడు కాబట్టి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కంటే నారాయణకి ఇంకోళ్ళకి వీళ్ళకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటే వాళ్ళ పార్టీలో ఉన్నాళ్ళు వాళ్ళకి అప్పచెప్పడానికి ఈ పోర్టులో లేదంటే ఇంక అన్నట్టుగా ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ సెంటర్లు కూడా అన్ని చెప్తున్నాడు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ P4 అదేం చెబుతున్నాడు. రోడ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కంట మన గవర్నమెంట్ మనం కాదు సార్ మనం వెళ్ళి నడిచే రోడ్లను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చి టోల్ గేట్లు పెడతామని చెప్పి పెట్టేటటువంటి విధానం ఏంది అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర వినాశనానికి ఇది దాపరించినట్టుగా ఉంది. అంతమించి ఏముంది సార్, క్లియర్గా కనపడతా ఉంది కదా ఈరోజు. రైట్.